హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్. ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. బ్యాచిలర్ స్పెషల్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి అయితే తొందరగా అయిపోయే కర్రీ అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడు మీకు అర్థమవుద్దండి నేను చికెన్ కర్రీని ఎలా చేశానో. 1/2 kg చికెన్ తీసుకొని సాల్ట్ వేసుకొని 10 నిమిషాలు నానబెట్టేసుకున్నానండి. తర్వాత 4-5 సార్లు మంచిగా వాష్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి. మస్టర్డ్ ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. అందులోనే చికెన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చికెన్ ముక్కలు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కడిపత్తా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ అయితే ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ కొద్దిగా ఇంకా దగ్గర పడాలి కదండి, అందుకని 1 నిమిషం పాటు మరలా మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలవబెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మగ్గించుకోండి. చూడండి, టమాటాలు కొద్దిగా మగ్గినాయి కదండి. అందులోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ అండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 ఆలూనండి కట్ చేసుకొని వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వేయొద్దండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా మగ్గించుకోండి చికెన్ని. చూడండి, ఇలా మగ్గినప్పుడు ఒకసారి కలిపేసుకోండి. మరలా మూత పెట్టి కొద్దిగా మగ్గించుకోండి. ఫిఫ్టీ 50% అయితే చికెన్ అయితే ఉడికేసిందండి. అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని అందులోనే కొద్దిగా చికెన్ మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ. బ్యాచిలర్స్కి అయితే పార్టీ అనమాట. ఇలా చేసుకున్నారంటే తొందరగా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.